వ్యవసాయం చేసిన కాపులే మున్నూరు కాపులు. మున్నూరు కాపులు కల్మషం లేని మనసుతో సేవ చేయగలిగేది ఒక్క అధ్యక్షుడు కావచ్చు, గ్రామ కార్యదర్శి కావచ్చు, మరి మండల అధ్యక్షుడు కావచ్చు, మండల కార్యదర్శి కావచ్చు, మరి అదే విధంగా జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ద్వారా ఓట్లు వేసి ఎన్నుకోబడ్డ పోటీతత్వం ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ మరి రావాలన్న ఉద్దేశంగా ఎలక్షన్ నియమించబడ్డది. ఆ ఎలక్షన్ లో మరి సెదలు సత్యనారాయణ గారిని మరి మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడిగా నిలబెట్టడం జరిగింది. ఇవాళ మీరు అందరూ కూడా గమనించాలి, మున్నూరు కాపులు అంటే గతంలో పాపం మా సంఘమే కీడికే అనుకున్నారు. ఇవాళ మాత్రం నాకు ఒక నమ్మకం పెరిగింది. మున్నూరు కాపులకు మాకు కూడా ఒక వేదిక ఉంది, మాకంటూ ఒక పెద్దలు ఉన్నారు, మాకంట మరి ఒక వేదిక ద్వారా మేము కూడా ఒక స్థాయికి పోవచ్చన్న మరి అందరికీ కూడా అభిలాష ఉంటుందని కూడా తెలుపుకుంటూ, ముఖ్యంగా గ్రామ ఐక్యత కావాలి. మరి మున్నూరు కాపులు అంటే గుప్త వాళ్ళు కాదు, వాళ్ళతోని చాలా మంది ముడిపడి ఉంటారు ఆ గ్రామాలలో చూస్తే. మరి రైతులకు కావచ్చు, రైతు కూలీలుగా కావచ్చు, నిజంగా కూడా అక్కడ ఉన్న సంపన్న వర్గాలతోని సంబంధాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఏది ఏమైనా మరి మున్నూరు కాపుల ఐక్యతకు మీరందరూ కూడా పాటుపడాలి, మా అందరినీ కూడా గుర్తించాలని మరొకసారి కూడా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎన్నికైన మున్నూరు కాపు జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక రెస్పాన్సిబిలిటీతో కుల అభ్యున్నతికి మీరు రానున్న 3 సంవత్సరాలు పాల్పడతారని నేను ఆశిస్తా ఉన్నాను. వీళ్ళందరూ కూడా ఎన్నికల కంటే ముందు నా దగ్గరికి రావడం జరిగింది, వాళ్ళ కోరికలు కోరడం జరిగింది. ఆ కోరికలు కూడా దాదాపు 80% కంప్లీట్ చేసిన. ఆ నెంబర్లు చెప్తలేదు, లేదా వేరే వాళ్ళందరూ కామే పడతారు. మేము నెంబర్లు మీరే చెప్పుకోండి. తర్వాత మిగిలిన 20% ఎన్నికల తర్వాత శుద్ధం లేని వదిలేసిన, చేసి పెడతారు. అది కూడా అందులో డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా రాజ్యసభ సభ్యులు, వాళ్ళది కూడా ఆయనది కూడా పెద్ద సహకారం ఉంది. సో ఆయన కూడా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు జిల్లా సంఘంలో పెట్టాలి, దీనికంటే పెద్దగా పెట్టాలి. ఓకేనా? మీ అధ్యక్షతనే అది రానియాలి. ఒక మీ సోదరులుగా కులము ఎంత పెద్దదైతే మనకంత బాధ్యత ఎక్కువ ఉంటుంది. మన కుల అభ్యున్నతి కోసం మనం పాటుపడుతూ సమాజంలో ఉన్న హిందువులందరినీ కూడా ఐక్యత చేసే బాధ్యత కూడా పెద్ద కులాలు. మన సమాజంలో ముందుకు పోయేదానికన్నా సమాజంలో ఉన్న కులాలన్నిటినీ మనం ఐక్యంగా చేసినప్పుడు, హిందువులందరినీ సంఘటితం చేసినప్పుడు మనం ఇంకా గర్వపడాలి. కాబట్టి చాలా బాధ్యతగా మీరు అందరూ కూడా వ్యవహారం చేస్తారని, మీ కాలం ఈ 3 సంవత్సరాల సమయంలో కులానికి మరియు సమాజానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకార మహోత్సవానికి మేమందరం ఇక్కడికి విచ్చేయడం, మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ప్రతి ఒక్కరూ అన్నం తింటున్నారు అంటే దానికి కారణం రైతులు. మరి ఈరోజు రైతే లేకపోతే ఈరోజు ఈ వ్యవస్థనే లేకుండే. అలాంటి రైతు ఈరోజు పంటలు పండించడమే కాకుండా రాజకీయ రంగంలోనూ అనేక రంగాల్లోనూ ముందుకెళ్తున్నారు. ఇవాళ మీరందరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ధర్మపురి అరవింద్ గారు కానీ, ఆది సీనన్న గారు కానీ, గంగుల కమలాకర్ గారు కానీ, బండి సంజయ్ కుమార్ గారు కానీ, ఇంకా తీర్మాన్ మల్లన్న గారు కానీ, ప్రతి ఒక్కరు మన మున్నూరు కాపు సంఘం నుంచి వెళ్ళి ముందుకెళ్ళి ఈరోజు ఒక
రాజకీయమే కాదు సేవా భావంలో కూడా మీరందరూ ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి ఈరోజు నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ ప్రతి ఒక్కరూ సేవా భావంతో ముందుకెళ్ళాలి, ముందుకెళ్తేనే ఏదైనా బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మరి ఎక్కువ సమయం లేదు, దయచేసి క్షమించాలి. అలాగే మనకి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని వాళ్ళు వచ్చినాయి కాబట్టి వచ్చినాయి. మన 23 కూడా జయించాలి అన్నీ వచ్చినాయి. కానీ నేను ఓడిపోయిన నాడు కూడా మన మున్నూరు కాపు ప్రాంతాలు ఏమేమి కూతురు ఉన్నాయో అది చూస్తే అత్యధికంగా నన్ను ఆశీర్వదించారు. నాకు నా వంతుగా ఒక శాసనసభ్యుగా అవకాశం ఇచ్చారు. ఏదైతే మన మున్నూరు కాపు సంఘం అక్కడ ఉన్నదో అది అక్కడ ఆగిపోయి ఉండే ఆ సందర్భంలో మన ప్రాంత రాజ్యసభ సభ్యులు దామోదరరావు గారిని అడిగి 30 లక్షల రూపాయలు మంజూరు చేయించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా నాకున్న కొద్దిపాటి అవకాశంతో ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఉందా కానీ లేదు అనకుండా పోరాటం గురించి పెడితే తిప్పనపేట దాకా కూడా నిధులు మంజూరు చేసిన పోరాటం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నిరంతరం మరి రైతు బిడ్డలైన మీ వెంట ఈ ప్రాంత అభివృద్ధి కోసం కావచ్చు, సంఘ అభివృద్ధి కోసం కావచ్చు, మీరు వివిధ వర్గాల్లో ఉంటే రాజకీయంగా కానీ మరి మీరు చూసారు గతంలో నా వంతుగా సహకరించి జడ్పీటీసీ చేసిన వాళ్ళు జిల్లా స్థాయిలో ఎదిగారు, మార్కెట్ కమిటీ నాయకులు. మా నాన్న అడిషనల్ మీటింగ్ ఉంటే బస్సు పంపుతాల్సింది అడిషనల్, కానీ జిల్లా ప్రభుత్వగా జగిలి మల్లికార్జున గారు న్యాయవాదిగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రకంగా నాకున్న అవకాశాన్ని వినియోగించుకొని మీకు సేవ చేస్తున్నాం. మరి మా సోదరు ఏమనుకోవద్దు, మా జడ్పీ చైర్మన్ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు, వారి యువ సర్పంచ్ గారు రాజశేఖర రెడ్డి గారు వస్తే ఇద్దరు అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ ఇక పాత కథ రేపదలుచుకోలేదు కానీ అప్పుడు చూసిన ఆయన స్పీడ్ అప్పటి నుంచి పరిచయం. మరి ఇద్దరి సహకారంతో జగిత్యాల జిల్లాలో మన మున్నూరు కాపు సంఘానికి కావచ్చు, మన సభ్యులకు ఏ అవకాశం ఉన్నా నా వంతుగా జగిత్యాల పట్ల మా సోదరుల సహకారంతో చేస్తానని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన మండలాలకు సంబంధించిన మండలం మున్నూరు కాపు అధ్యక్షులు, మా ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చిప్పుచెట్టి రాజేష్ గారు, చాలామంది మా శ్రేయభిలాషులు, మా మిత్రులు, రైతన్నకు అన్నం పెట్టే మా మున్నూరు కాపు సోదరులు, గ్రామాల్లో కూడా ఏ రైతు పెద్ద రైతుగా ఉన్నారంటే కాపు వర్గానికి చెందినటువంటి ఆ రైతు సోదరుడు కానీ ఆ రైతు కుటుంబం కానీ ఉంటుంది. గ్రామాల్లో అందరికి అండగా ఉంటారు. ఎవరి కష్టం వచ్చినా, ఏ వర్గానికి కష్టం వచ్చినా కలిసిమెలిసి ఉండేటువంటి మా మున్నూరు కాపు సంఘ మన కార్యవర్గ ప్రమాణ స్వీకారికి మా అదేవిధంగా ఆ కమిటీ ఆ ఉత్సవానికి మా మిత్రులు సత్యనారాయణ వచ్చి నన్ను పిలిచినప్పుడు చెప్పిన అన్న సత్యనారాయణ తప్పకుండా వస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు వేదిక పైన పెద్దలందరూ కూడా మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మొదటి నుంచి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ పెద్దలు కీర్తి శిష్యులు బొమ్మ వెంకన్న గారు, అదేవిధంగా కొండయ్య గారు, మా మిత్రులు కొండయ్య గారు, ఎందుకంటే వెమ్లవాడ దేవదాస రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వ్యక్తిగతంగా మిత్రుడు అయిన మా కీర్తి శిష్యులు బొమ్మ వెంకన్న గారు, వారు కరీంనగర్ జిల్లాలో మున్నూరు కాపు సంఘ భవనానికి ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బొమ్మకల్లు బైపాస్ దగ్గర కోట్లాది రూపాయల విలువ గల భూమి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా మున్నూరు కాపు సోదరులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్నూరు కాపు సంఘానికి ఖరీదు గల భూమిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా మా కాపు మిత్రులందరూ కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మీ అందరికీ తెలుసు, గ్రామాల్లో ఉన్నటువంటి మా రైతు సోదరుల విషయంలో కూడా మా మున్నూరు కాపు సంబంధించిన మా వర్గానికి ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఏ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నారు. మొన్న మీరు మార్పు కోరుకొని ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారికి అండగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన విషయంలో ఏదైతే మా ఇక్కడ పెద్దలందరూ రాజకీయ పరంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ, ఆల్ శ్రీనివాస్ గారు కానీ, నేను కానీ, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి బలైన సంక్షేమ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ అన్న, అదేవిధంగా పెద్దలు శ్రీధర్ బాబు గారు, వీరందరినీ సమన్వయం చేసుకొని మన మున్నూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి
అనేక సమస్యల విషయంలో కూడా మేము అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటామనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఇంత కాలయుక్తమైనా కూడా ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా సంఘ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.